గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా దత్తిరాజర మండలం గడసా గ్రామంలో ఈ మొంతా తుఫాన్ కారణంగా రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ మొక్కజొన్న రైతులందరూ కూడా చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. మొలకలు ఈ మొక్కజొన్న కంకులన్నీ కూడా తడిసిపోవడం వల్ల అన్ని కంకులకు కూడా మొలకలు రావడం జరిగింది. దీనివల్ల రైతుల దగ్గర ఎవరూ కూడా కొనడానికి ఆసక్తి చూపించట్లేదు. రైతులందరూ కూడా చాలా నష్టపోయారు. ఈ మొక్కజొన్న రైతుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకొని ఈ యొక్క రైతుల మొక్కజొన్నని కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం జిల్లా దత్తిరాజర మండలం గడసా గ్రామం మాది. మొన్న జరిగిన ఈ మొంతా తుఫాను వల్ల ఈ 4-5 రోజులు కంటిన్యూగా వర్షం పడడం వల్ల మా గ్రామంలో 800 వరకు ఈ మొక్కజొన్న రైతులు ఉన్నారు. సుమారు ఒక 1200 ప్యాకెట్ల వరకు మా గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ మొక్కజొన్న విత్తనాలు అనేది వేసుకొని పంటలు పండించుకునేవారు. వీళ్ళకి సుమారుగా ఒక 2500 నుంచి 3000 క్వింటాల వరకు ప్రతి సంవత్సరం మా గ్రామం నుంచి అమ్ముకోగా మా గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ మొక్కజొన్న మీదే ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు ఈ మొక్కజొన్న అనేది మా గ్రామం, మా పక్క పోరల గ్రామం, ఇటువంటి గ్రామాల్లో చాలా చక్కగా పండిస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈ తుఫాను వల్ల చాలామంది రైతులు అనేది నష్టపోయారు. ఈ యొక్క రైతులు కూడా కొంతమంది కోయలేక ఈ తుఫాను వల్ల ఈ యొక్క పొలాల్లో వదిలేయడం వల్ల చాలామంది వరకు నష్టపోయారు. అదే కొంతమంది రైతులు అనేది గ్రామంలో తీసుకొచ్చి ఈ రోడ్ల మీద ఈ రోడ్డు పక్కన ఉంచుకుంటే ఈ తుఫాను వల్ల 4-5 రోజుల్లో ఆ యొక్క మొక్కజొన్న కండీలన్నీ కూడా ఈ మామూలుగా వేలు అంటే విత్తనాలు అన్నీ కూడా మొక్కలుగా నాటేశాయి. ఈ నాటేయడం వల్ల ఎవరు కూడా కొనుగోలు చేయడానికి ఎవరు కూడా దళారి మధ్యవర్తి వ్యాపారస్తులు ఎవరూ రాలేదు. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం అనేది ముందుగా వచ్చి మా యొక్క గ్రామంలో ఉన్న రైతుల తాలూకు పండించే ఈ యొక్క మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి మా యొక్క గడసాం గ్రామంలో ఉన్న రైతులు ఆదుకుంటారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుకుని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా దత్తిరాజర మండలం గడసాం గ్రామం అండి. ఈ మొంతా తుఫాను వల్ల కేవలం 4-5 రోజులు వర్షం కురిసే టైంలో అందరు రైతులు కూడా మొక్కజొన్న కంట్లన్నీ కోసి ఇంటికి తేవడం జరిగింది. అదేవిధంగా తెచ్చిన ఏడల్లో ఈ 5 రోజులు కూడా తగుతరపు వర్షాలు కురవడం వల్ల మొత్తం కూడా రోడ్ల మీద పోసారు. రోడ్ల మీద పోసి మట్టి రోడ్ల మీద పోసారు, సిమెంట్ రోడ్ల మీద పోసారు. అదేవిధంగా మొలకలు వచ్చేసాయండి. దగ్గర 1200 ప్యాకెట్ల వరకు విత్తనాలు వేశారు. అదేవిధంగా 2000-2500 వరకు క్వింటాల్ దిగుబడి రావాల్సిన రైతులకి మొత్తం లాస్ అయిందండి. అదేవిధంగా చాలా అమౌంట్ అండి, అంటే 3,60,00,000 నుంచి 4 కోట్ల రూపాయలు గడసాం గ్రామానికి రైతులకి రావాల్సింది మొత్తం నేలపాలు అయిపోయిందండి, మట్టిపాలు అయిపోయింది. కేవలం మొంతా తుఫాను వల్లే రైతులు హరే రామన్స్ని వేడిస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మా రైతులు ఇది పంట 6 నెలల్లో వేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పండించి చాలా లాభాన్ని చేకూరుస్తున్నారు. ఈ రకంగా లాస్ అయ్యారు కాబట్టి 3.5 నుంచి 4 కోట్ల వరకు లాస్ అయ్యారు కాబట్టి మా గవర్నమెంట్ని వేడుకొని వీళ్ళకి ఏదో రకంగా న్యాయం చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ని వేడుకొని నమస్కారం అండి అందరికి కూడా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.